తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజు రోజుకు మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. అభ్యర్థులు మీదా పై చెయ్యి మాదా పై చెయ్యి అనే తీరులో ప్రతి ఇంట ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మనం ప్రచారంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో 1వ వార్డులో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నబోయిన అనుష విద్యాసాగర్ పోటీ చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ 1వ వార్డులో నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, లేక ఇంకా ఏ ఇతర కార్యక్రమాలైనా తను ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థిగా 1వ వార్డులో పోటీ చేస్తున్నాడు. మరి వారి సతీమణి చెన్నబోయిన అనుష విద్యాసాగర్ పోటీ చేస్తున్నారు. వారు 1వ వార్డులో ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు, వారిని కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ వార్డులు ప్రజలకు ఏమేమి సంక్షేమ ఫలాలు అందిస్తారో వారిని అడిగి తెలుస్తున్నాం. నమస్కారం అండి. నేను ఫస్ట్ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో వస్తుంది అవుతుంది. పొన్నం ప్రభాకర్ గారి సహకారంతోనే మేము ఇన్ని రోజులు కాంగ్రెస్లో ఉంటూ ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ ఎన్నో వాళ్ళ సమస్యలు తీర్చాము, సేవలు అందించాము. ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాము. మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మరింత సహకారంతో మీ అందరి సమస్యలు తీరుస్తాము. మన వార్డును అభివృద్ధి చేస్తాము. కావున మీరందరూ అధిక మెజారిటీతో గెలిపియండి. ఇక్కడ ప్రధాన సమస్య ఏముంది? మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తే మొట్టమొదటిగా ఏ సమస్యను పరిష్కారం చేస్తారని మీరు ఇక్కడ ప్రజలకు హామీ ఇస్తారు? ఇక్కడ ప్రధాన సమస్య రేషన్ షాపు లేదు. బియ్యంకి చాలా దూరం వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు రేషన్ బియ్యం తీసుకురావడానికి. నేను ఫస్ట్ మీరు అమూల్యమైన ఓటేసి నాకు వేసి గెలిపిస్తే ఫస్ట్ చేసే పని రేషన్ షాప్ ఇక్కడికి తెప్పిస్తాను మంత్రి సహకారంతో. కావున మీరందరూ ఓటేసి గెలిపేయగలరు. చెప్పండి విద్యాసాగర్ గారు, 1వ వార్డు ప్రజలు వారికి ఏం సందేశం ఇస్తారు మీరు? మేము అధికారంలో లేనప్పుడే గత 10 సంవత్సరాలుగా ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ఏ సమస్య కావాలని తెలుసుకున్న వ్యక్తిమే మేము. ఈ మా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వారి సమస్యలను ఒక్కొక్కటిగా మంత్రి గారితో మాట్లాడి సీసీ రోడ్లు అయితే ఏంది, కరెంటు పోల్లు అయితే ఏంది, వీధి లైట్లు అయితే ఏంది, మోరీలు అయితే ఏంది, డ్రైనేజీలు ఇటువంటి మంత్రి గారితో మాట్లాడి చేపించడం జరుగుతుంది. మేము గెలిచినాక ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చినాం. మేము గెలిచినాక ఇంకా రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రాని వారు కూడా ఆధారపడద్దు. వారికి కూడా మా ఫస్ట్ వార్డులో ప్రతి ఒక్క కూలిపోయే ఇంటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తామని మంత్రి గారి సహకారంతో ఇప్పిస్తామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. వార్డు అభివృద్ధి వైపు అడుగులేయడానికి ఒక యువతరాన్ని నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి ప్రభాకర్ అన్న యువ నాయకుడిగా వచ్చిండు. ఆయన సహకారంతో స్ఫూర్తితోని ముందుకు వస్తున్నాము. వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా మంత్రి గారితో నేరుగా మాట్లాడి వార్డుకు అభివృద్ధిపై నిధులు ఎన్నైనా తెప్పియడానికి మేము మంత్రి గారితో మాట్లాడి కృషి చేస్తామని, మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎన్ని అంటే అన్ని నిధులు పట్టుకొచ్చి వార్డును అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. నమస్కారం. సుశాంత్. మీది ఇక్కడేనా? ఇక్కడ. ఏ వార్డు మీది? ఫస్ట్ వార్డు. మరి ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిందా నీకు? కొత్తగా వచ్చింది ఓటు. మరి కొత్తగా ఓటు వచ్చింది, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వానికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకనంటే హుస్నాబాద్లో డెవలప్మెంట్ అయినా సరే, పొన్నం ప్రభాకర్ గారి యువ నాయకత్వం అయినా సరే, అట్లనే మా వార్డులో చిన్నబోయిన అనుష అండ్ విద్యాసాగర్ అన్నవాళ్ళు అక్క వాళ్ళు ఇట్లా చాలా డెవలప్మెంట్ చేసారు. అలాగే యూత్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. స్పోర్ట్స్ విషయంలో కానీ లేకపోతే దగ్గరికి తీసే విషయంలో కానీ చాలా ఎంకరేజ్ చేశారు. సో మా యూత్ అందరం, నేను ఒక్కనే కాదు, మా యూత్ అందరం ఆల్రెడీ మాట్లాడుకున్నది, మేమందరం అనుకున్నది ఒకటి ఏంటంటే చిన్నబోయిన అనుషక్కని విద్యాసాగర్ అన్నని భారీ మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ వార్డు నుంచి. ఓకే తమ్ముడు,
ఏ యువత నోటి మాట విన్నా, ఏ యువతను చూసినా ఇదే మాట, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మా ఓటు వేస్తామని చెప్తున్నారు. చిన్నబోయిన అనుష విద్యాసాగర్ మా కష్టాల్లో తోడుంటున్నారు కాబట్టి వారికే ఓటు వేస్తామని యువత గట్టిగా చెప్తున్నారు. మరి ఇంకొక యువకుడిని ప్రశ్నిద్దాం. నా పేరు అనిల్ అన్న, నాది ఉస్నాబాద్ కేవీ కాలనీ. నేను గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. గత ఏడాది గతంలో జరిగిన ఎన్నికల్లో విద్యాసాగర్ మరియు తదితరులు తన అనుచరులు చాలా చురుగ్గా పార్టీలో పనులు కానీ, పార్టీలో ఏమైనా ప్రోత్సహించే పనులలో కానీ, మోరీలలో కానీ, ఎక్కడ ఏ పని జరిగినా కానీ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క చిన్నది కానీ పెద్దది కానీ, చనిపోయిన పండుగ అయినా పబ్బమైనా మా ఇంటికి వచ్చి మా ఇండ్లలో తిని చేసి కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లా మేము అందరం మా కాలనీలో మా ఫస్ట్ వార్డు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు చిన్నపోయిన విద్యాసాగర్ మరియు అనుష గారు వారిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని మా అన్నగా, మా తమ్మునిగా, మా ఇంట్లో మా అక్కగా, మా చెల్లెగా మేము మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకుంటామని మేము కోరుకుంటూ జై కాంగ్రెస్. ఇంతకు ముందు ఇద్దరు యువకుల మాటల్లో విన్నాం. ఇంకొక యువకుని అడిగి తెలుసుకుందాం. మరి అతను కూడా ఎవరికి ఓటు వేస్తారు అని తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీ పేరేం పేరు? ఒకటి ఫస్ట్. మీరే వార్డు? ఫస్ట్ వార్డు. ఇక్కడ ఎవరికి పోటీ చేస్తున్నారు? కాంగ్రెస్ నుంచి వెళ్ళి చిన్నపోయిన అనుష విద్యాసాగర్ గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మేము చూస్తున్నాం. అంతకుముందు గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది అనేది మేము గ్రహించినాం. మాకు ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ కాకముందే మా ఫస్ట్ వార్డుకు 60 ఇండ్లకు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంది. ఆనాడు మాకు దాదాపు మాకు ఊహ తెలియనప్పుడు ఈ కాలనీలు పుట్టినవి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలోనే మాకు ఇండ్లు రావడం జరిగింది. ఆ వచ్చిన ఇండ్లు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పుడు కూడా వాటిని మళ్ళా కొత్తగా నూతనంగా నిర్మించడానికి మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సహకారం చేస్తుంది. కాబట్టి మేము 100%గా చిన్నబోయిన అనుష విద్యాసాగర్ గారికి మా పూర్తి మద్దతు తెలుపుతూ మేము వారిని భారీ మెజార్టీతోనే గెలిపించుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలలో ఎన్నడూ కూడా మాకు మీటర్లు అనేది లేదు. అదే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు మీటర్లు తగిలించింది. అదే ప్రభుత్వం మాకు ఏ ఇండ్లు అయితే ఇచ్చిందో అదే ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఇప్పుడు గెలిపించుకోవడం జరిగింది. మాకు కరెంటు తగిలించిన దానికి వ్యతిరేకంగా మాకు ఎన్నడైతే మాకు ఫ్రీ కరెంట్ ఉన్నదో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా మేము ఫ్రీ కరెంటు పొందుతున్నాం, ఇందిరమ్మ ద్వారా లబ్ధి పొందుతున్నాం. మాకు ఇండ్లు రావడం జరిగింది. నేను కూడా అందులో ఒక లబ్ధిదారునిగా ఈరోజు నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసుకునేది కూలి పని కనుక మా జీవితంలో మేము ఇల్లు కట్టలేని పరిస్థితిలో మాకు ఇందిరమ్మ ప్రభుత్వం ద్వారా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ద్వారా, పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతో ఈరోజు మాకు ఇల్లు వచ్చిన సంతోషంగా మేము మా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చిన్నబోయిన అనుష విద్యాసాగర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఒకసారి యువతను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు 1వ వార్డు సంబంధించిన పెద్దయిన మాటల్లో ఆయన ఎవరికి ఓటు వేస్తారు, అసలు ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్కారం. ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకరున్నారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఒకరున్నారు, బీజేపీ అభ్యర్థిగా ఒకరున్నారు. మీరు ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? కాంగ్రెస్కి వస్తాం. కాంగ్రెస్ ఎందుకు ఓటు వేద్దామనుకుంటున్నారు? అట్లాను 1972లో ఇందిరాగాంధీ మాకు 156 ఇండ్లు ఇచ్చింది. మాకు అక్కడ ఊళ్ళో ఉంటే అంతకుముందు లక్ష్మీకాంతరావు ద్వారా ఎమ్మెల్యే ఉండగా మాకు ఇండ్లు కట్టించిండు. మమ్మల్ని అందరినీ ఇళ్ళల్లో చేర్చిండు. అప్పుడు చేర్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మాకు అప్పుడు దీపాలు పెట్టుకునేది. కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు కరెంట్ ఇచ్చింది. తర్వాత అవన్నీ శిథిలమైపోతే మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంటీలు అవి ఇవన్నీ చేయగలిగింది. మేము ఒక గుంట భూమి బయట కొనుక్కోవాలంటే కొనుక్కునే శక్తి లేదు. అప్పుడు లక్ష్మీకాంతరావు ద్వారా ఉండి ఖచ్చితంగా నిలబడి మా అర్జనులందరినీ ఇక్కడ కుప్ప చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మేము కాంగ్రెస్కే వేసేది. ఈ కాలనీలో ఉన్నవారు ఎవరైనా కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉన్నాం కనుక ఆ ఓటు కాంగ్రెస్కే వేస్తాం. అప్పుడు దొరసుక చెప్పిండు
గంట పదంగా చెప్పిండు మాకు, అరే ఇక్కడ మంత్రి పదవి లేదు, మంత్రి అనేటోళ్ళు లేడు, 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళకు ఇవాళ మనకు పొన్నం ప్రభాకర్ అన్న మంచి నాయకుడు వచ్చిండు, ఆయనే మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. మా అందరికీ సంతోషం. మాకు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బొచ్చెడు ఇండ్లు తెచ్చిండు. ఇప్పుడు అవన్నీ శిథిలమైపోయిన ఇండ్లు కట్టుకుంటున్నాం. మా దగ్గరికి వెళ్ళి ఒక్క ఓటు పోకుండా మా దగ్గర ఉన్న పిల్లలకు అప్పటి పెద్దలందరూ పోయినరు. ఇప్పుడు ఉన్న వాళ్ళం మేము కాంగ్రెస్కు తప్ప ఏ పార్టీ మాకు ఏం చేయలేదు. నర్మంత్రాన తెలుగుదేశం వచ్చింది, బీజేపీ వచ్చింది, కమ్యూనిస్ట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ కాలానికి మాత్రం ఏ పార్టీ ఏం పని చేయలేదు. ఇప్పుడు ఆ అభిమానం కొద్ది మేము గుంట భూమి బయట కొనుక్కోలేము కనుక మేము ఖచ్చితంగా కలిసి తిప్పల పడేటోని ఎన్నుకొని అన్నాడు. మాకు సాగరు మంచి యువకుడు, మాతో కష్టపడతానని హామీ ఇస్తాడు. మేము అతనికి నమ్మి ఓటేస్తున్నాం. మంచితనంగా మాకు ఆయన పని చేయాలి. అందరి అభిప్రాయాల సారాంశం ఒకటే. ఏ మాట విన్నా, ఏ నోట విన్నా, చిన్న పెద్ద మహిళ ఎవరి నోట విన్నా చెన్నబోయిన అనుష విద్యాసాగర్. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇప్పుడే కాదు, ఈ 2 సంవత్సరాలనే కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి మాకు ఇందిరమ్మ ఇచ్చింది. ఇప్పుడు ఫ్రీ కరెంటు, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మలు, ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తాం. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు అభివృద్ధి చేయగలదు. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా చెన్నబోయిన విద్యాసాగర్ అనుష ప్రజల ఇళ్లలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ నిత్యం వారి యొక్క సమస్యల పోరాటానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వారికే మా ఇంటి బిడ్డగా మేము అనుకొని వారికే ఓటు వేస్తామని ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. మనం కూడా ఆశిద్దాం. 1వ వార్డు కౌన్సిలర్గా చెన్నబోయిన అనుష విద్యాసాగర్ గారు చేతి గుర్తుపై భారీ మెజార్టీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.